ఏదైతే కన్నాలలో భూ కబ్జాదారుడు ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ చేసిండు. మల్కరామస్వామి అనే ఒక భూ కబ్జాదారుడు మొన్న నా పైన స్వల్ప ఓట్లతోటి గెలిచినటువంటి భూ కబ్జాదారుడు ఏమన్నాడంటే అప్పుల అప్పారావు అని నన్ను, రెండోది మన ఏదైతే పిసోడు అని చెప్పి అన్నాడు కదా. నేను పిసోడిని అయితే నేనే కదా కౌంటింగ్ హాల్లో 4 సార్లు టాయిలెట్ పోసుకున్న బాపతి కానీ నేనే, 4 సార్లు కౌంటింగ్ హాల్లో టాయిలెట్ పోయిన బాపతి కానీ నేనే, అందుకే నేను పిసోడిని అయినా. రెండోది నేను అప్పుల అప్పారావు అన్నావు కదా, నువ్వు నీ పేరు పెట్టదలుచుకోవాలి, ఇప్పుడు పెడతాను. నువ్వు రామస్వామి అనే వ్యక్తివి, నీకు దమ్ము ధైర్యం మొగోను అయితే నేను ఎవరికి ఎగొట్టినో వాడిని తీసుకొని ఏ గుళ్ళెకత్తవో రా. రెండోది నీ లెక్క గుప్తకోల్లో 26 లక్షల రూపాయలు తీసుకుంటే, గుప్తకోల్ పర్మిషన్ కోసం 26 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు వార్డు మెంబర్లకు ఎంత ఇచ్చిన చరిత్ర నీది ఉందో, నీ లెక్క తీసుకుంటే నేను కూడా అప్పులు గాను. నేను నీ లెక్క తీసుకోలే కాబట్టి స్వచ్ఛందంగా ఉన్నా కాబట్టి అప్పులు అయినా. నేను నీ లెక్క కనుక తీసుకొని ఉంటే నిజంగా నేను కూడా అప్పు లేకపోదును. నువ్వు నాకెంత ఇచ్చినావు, నాకు ఇచ్చేటప్పుడు భయానికి చెక్కు తీసుకొని ఇచ్చినావా ఇయ్యలేదా చెప్పు, ఒకటి ప్రమాణం చేసి. రెండోది వార్డు మెంబర్లకు 50,000 ఇస్తాను ఒప్పుకొని 37,500 ఇచ్చిన చరిత్ర నీది, ఇంకెంతమందికి ఇవ్వలేదో చలో అది కూడా ప్రమాణం చేయి. ఇట్లా చెప్పుకుంటా పోతే నువ్వు నేను కిషన్ భూమి అన్నావు కదా, కిషన్ భూమి ఆపలేదా. రెండోది నువ్వు ఏదైతే బోడగుట్టపల్లెకి సంబంధించిన నీ సామాజిక వర్గం వల్ల భూమి లెక్కలు సాపు ఉన్నాయి, నేను వాళ్ళ పట్ట వేసుకోలేదు, వాళ్ళ పైసలు తీసుకోలేదు, బరాబర్ వాళ్ళ లెక్క చెప్పినా అని చెప్పి ప్రమాణం చేయి. దేనికంటే దానికి రాడి. అట్లా నీ లెక్క చేస్తుంటే నేను అప్పులు ఉండపోదును. రెండోది అట్లా నీ లెక్క అక్రమంగా సంపాదిస్తే అప్పులు ఉండపోదును. గుప్తకోళ్ళ 26 లక్షలు నీ లెక్క ఒక్కటేసారి తీసుకుంటే నా అప్పు ఉన్నదెంత మా అంటే గదే మొన్న ఎలక్షన్ పెట్టిన బాపతి ఇంకో కొంచెం అప్పు ఉంటుంది కాబట్టి అప్పు కూడా ఉండపోదు. నువ్వు నీళ్ళకి 26 లక్షలు తీసుకోలేదు గుప్తకోళ్ళ అని చెప్పి చెలో ప్రమాణానికి వస్తావా, బొడగుట్టపల్లె నీ బిడ్డను పట్టుకొని ప్రమాణానికి వస్తావా. నేను అప్పుల అప్పారావు పిసోని అన్నావు కదా, నీ లెక్క అక్రమ సంపాదన సంపాదిస్తే ఎవరికి అప్పు ఉంటుంది. నేను నిజాయితీగా రూపాయి సర్వీస్ చేసింది కూడా అప్పు చేసి పెట్టినా కాబట్టి అప్పున్నా. ఇయ్యాల కాకపోతే రేపు 10 గుంటల భూమి అమ్మైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నా. నీకెవడైతే చెప్పిండో నువ్వు నిజంగా మొగోనివైతే, మల్కరామస్వామి అనే మొగోనివైతే వాడిని తీసుకొని నా దగ్గర రా. నేను వానికి ఎగబెట్టినా ఏమన్నా విత్ ప్రూఫ్ తోటరా. లేదు అంటే నువ్వు ఆడోని కింద లెక్క. నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు దేనికన్నా దానికి రెడీ. నీ లెక్క కనుక భూ కబ్జాలు చేసి ఐలే భూమి చేసుకోలేదు అది నిజం కాదు అని చెప్పిరా చలో సవాల్ చేస్తానా. నీ బోడగుట్టపల్లి హనుమాన్ టెంపుల్ ఆల్రెడీ నాతో ఒకసారి ప్రమాణం చేయించినావు కదా, ఇప్పుడు నువ్వన్నా నేనన్నా చేస్తా. నువ్వు నిజంగా మొగను అని ఒప్పుకుంటా, లేకపోతే నువ్వు చెక్కగాని కింద లెక్క. మల్కరామస్వామి గుర్తుపెట్టుకో, ఖబర్దార్. నన్ను పిసోడు అప్పుల అప్పారావు అంటే, అరే మల్కరామస్వామి నేను ఎవరికి డబ్బు ఎగబెట్టిండో వాడిని తీసుకొని రారా భయ్. ఎవడొచ్చిండో నీ దగ్గరికి వాడిని దమ్ముంటే వాడు నువ్వురా. ఎందుకురా లేని నిందలేతావు. నీళ్ళకి 26 లక్షలు కాడ పర్మిషన్ల కాడ ఆడ ఇది తీసుకుని నేను కూడా అప్పు ఉండపోదు. నేను పిసోనే కదా, 4 సార్లు కౌంటింగ్లో ఉచ్చోగ పోసుకున్నా, 4 సార్లు ఉచ్చోగ పోయినా. ఇక అచ్చమైన తెలంగాణ భాషలో చెప్తాను, 4 సార్లు కౌంటింగ్లో టైలర్ గుట్టు పోయినోడిని నేనే కదా, అందుకే నేను పిసోని. ఇప్పుడు నువ్వు మంచోనివి. పిసోని నువ్వు అంటానో కానీ నీకు చూపెట్టినా కదరా, చుక్కలు అంటే ఏంటితో నీకు చూపెట్టినా కదా. నేను నైతికంగా గెలుపు నాది, నీకు ఒక వర్గం సపోర్టివ్ వన్ సైడ్ ఉంది కాబట్టి గెలుపులు. ఇది లేకపోతే నీ బొంద మీద ఎప్పుడో మొలక మొరుసు. ఆ రోజు నువ్వు కౌంటింగ్ హాల్లో నీ చరిత్ర నేను చూడలేదా, గజ్జగజానికి ఎన్నిసార్లు నీళ్ళు తాగిన చరిత్ర నీది నేను చూడలేదా. ఆలోచన చేయి. ఒక మనిషి మీద పిసోడు అప్పుల, అరే బాయ్ నేను అప్పు చేసిన, నాకు అప్పు ఇచ్చినోడు సరే ఎగబెడితే నీ దగ్గరకు వస్తే వాడిని తీసుకొని రా. మరి నన్ను పిలిపియలేదేమ్రా నువ్వు. సిగ్గుండాలి అనడానికి, సిగ్గు మానం లజ్జ ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నా మీద ఏదో ఒక వర్గం నీకు సపోర్ట్ చేసింది కాబట్టి బయటపడ్డావు కానీ, లేకపోతే నీ చరిత్ర ఆరోధ చిట్ట నువ్వు కానీ. దయచేసి చెప్తాను నీకు, నేను ఎవరినైతే ఎగబెట్టినో అప్పుల అప్పారావు అన్న ఒకటి నువ్వు తీసుకొని రా. రెండోది నీ లెక్క నేను ఆడిడ మస్తు డబ్బు సంపాదించితే నీ లెక్క దొంగ సంపాదన బూడిదిలా ఇనుప సామాను అమ్ముకున్న చరిత్ర నీది కాదా, కౌశికారి నీకు అన్నం పెట్టలేదా అని చెప్పి చాలా ప్రమాణం చేయి. నువ్వు దేనికన్నా దానికి రెడీ. అట్లా ఇట్లా సంపాదిస్తే నాకు బిజినెస్లు లేవు,
మరి అప్పులు చేసి రాజకీయం చేసిన కాబట్టి నేను నష్టపోయినా ఇవ్వలేకపోతే రేపు భూమి అమ్మి కడతా. నీ లెక్క దొంగ సంపాదన ఒక్కటిసారి బ్యాగు తెచ్చుకొని 26 లక్షలు తెచ్చుకొని జగన్మోహన్ రావు గంట రమణారెడ్డి గారు తెచ్చుకోలేదని చెప్పి గులేదోరు 26 లక్షల రూపాయలు అక్షరాలా తెచ్చుకున్నావు. వార్డు మెంబర్లకు 37,500 ఇచ్చినావు. నాకు డబ్బులు ఇవ్వడానికి నా చెక్కు తీసుకొని పైసలు ఇవ్వలేదని చెప్పి చెల్లో ప్రమాణానికి రా. ఆ చెక్కు కూడా ఇంకా కూడా ఇవ్వలే. నీ మీద నమ్మకంతో ఆ చెక్కు నీ దగ్గరనే ఉంది. నాకు ఎంత ఇచ్చినావో నీకు తెలుసు. ఆ డీల్ కూడా మాట్లాడిన చరిత్ర నాది. నువ్వు పోసుకుంటే ఆ డీల్ మాట్లాడింది నేను. నీకు సిగ్గు మానం లేదు కాబట్టి నువ్వు ఇక నేను అనద్దు, కానీ పెండల పైసలు వేసినా తీసుకునే రకం నీది, నీ క్యారెక్టర్. దయచేసి నన్ను ఇంకోసారి పిసోడు అప్పులు అప్పారావు అంటే ప్రూఫ్ చేయి. నేను అప్పులు ఎవరికైతే ఎగబెట్టినో నీకు దమ్ముంటే ప్రూఫ్ చేయి, లేదంటే అన్నీ మూసుకొని ఇంట్లో వాడు. నా గురించి కనుక ఇంకెక్కడన్నా ఇది చేసినా, నువ్వు దాడి చేయాలని ఇది చేసినా, నిన్ను రాజకీయంగా క్లోజ్ నా భూమి అంతా అమ్ముడు వేయనమైతే నేను రాజకీయంగా క్లోజ్ చేయకపోతే నేను రంజిత్ గారినే కాదు, రాసి పెట్టుకో. రైట్.